సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డికి మాత్రం షాకింగే. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఏంటంటే నేను ప్రజాప్రతినిధిని, ఎమ్మెల్యేని, ఓటుకి కోట్లు అంటే ఏంటి, ఆ రోజున ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓ 10 మంది ఓట్లు కొనటం, ఓ 10 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయటం ఎమ్మెల్సీకి, ఏది టీడీపీ ఎమ్మెల్సీకి ఒక్కొక్కళ్ళకి 5 కోట్ల రూపాయలు, 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ అది ఇస్తూ ఏసీబీకి దొరికిపోయారు ఆ రోజున రేవంత్ రెడ్డి. అది ఇమ్యూనిటీ నాకుంది అని వాదిస్తూ వచ్చారు. అంటే ఓటేసేటటువంటి హక్కు, దాంట్లో ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం, కానీ అందులో లంచం అనడానికి వీల్లేదు. ఎమ్మెల్యే ఎంపీ ఎవరికి ఓటేయాలో వాళ్ళ ఇష్టం, దాంట్లో డబ్బులు తీసుకున్నా తీసుకోపోయినా అది లంచం కిందకి రాదు అన్నటువంటి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ ఇమ్యూనిటీ ఎత్తేసింది. ఎమ్మెల్యే కాబట్టి ఓటు డబ్బులు తీసుకుని ఎవరికి వేయాలి ఇవన్నీ సమాధానం చెప్పాల్సిన పని లేదని ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఓటుకి కోట్లు తీసుకుంటే, ఓటుకి నోటు తీసుకున్నా, ఓటుకి కోటి తీసుకున్నా సరే వాళ్ళని విచారించేటటువంటి అధికారాన్ని, జైల్లో పెట్టే అధికారాన్ని, శిక్షించే అధికారము మాకుందని తేల్చి చెప్పింది న్యాయ వ్యవస్థ. కాబట్టి రేవంత్ రెడ్డికి, అంటే చంద్రబాబునైతే తప్పించగలిగాడు కానీ రేవంత్ రెడ్డిని అయితే వెంటాడుతుంది ఆ కేసు.